ప్రియ దేవుని బిడ్డలారా, మన ధ్యాన భాగం యోబు గ్రంథం 35, 36 అధ్యాయాలు. ముందుగా ఒక చిన్న దృష్టాంతం వినండి. వెనకటికి ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు. అతనికి ముక్కు మీద కోపం. ఏది అడిగినా ప్రతిదానికి కోప్పడతాడు. కోప్పడడానికి కారణాలు వెతుక్కుంటాడు. కోపపడడం అతనికి అలవాటైపోయింది. అదే అతనిలో ఒక జబ్బుగా పరిణమించింది. బాగున్నావా అంటే, బాగా ఉండకుండా ఉంటే విందామా అని అడుగుతున్నావా అంటాడు. మర్యాదగా కాళ్ళు కడుక్కోమంటే నా కాళ్ళు మంచివి కాదనుకుంటున్నావా అని మండిపడతాడు. స్నానం చెయ్యి అంటే నేను మురికి మనిషిని అనుకుంటున్నావా అని ఎగిరిపడతాడు. మీ అబ్బాయి పరీక్ష పాస్ అయినాడా అని అడిగితే ఫెయిల్ కావాలనుకుంటున్నావా అంటాడు. ఈ విధంగా అయిన దానికి కాని దానికి ప్రతి ఒక్కరి మీద విసుక్కుంటాడు, కోప్పడతాడు. అతని జబ్బును ఏ వైద్యుడు బాగు చేయలేకపోయాడు. అందుకని అతనికి అగ్నిపర్వతం అని పేరు పెట్టారు. ప్రియ శ్రోతలు, కోపం అనేది ఒక ఉద్రేకం. దాన్ని దేవుని బిడ్డలు ఆధ్యాత్మీకరించుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం, కోపపడండి గాని పాపం చేయకండి అన్నాడు భక్త పౌలు. కోపం 2 విధాలు: మంచి కోపం, చెడ్డ కోపం. మంచి కోపం అయితే అందులో స్వార్థం ఉండదు. దాన్ని ప్రజలకు ఉపయోగకరంగా మార్చుకోవాలి. దేవుని యందు విశ్వాసముంచిన వారికి చెడ్డ కోపం మీద ఘన విజయం ప్రాప్తిస్తుంది. ఇప్పుడు మనం యోబు గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం నుండి విందాము. ఎలీహు మాట్లాడుతున్నాడు. యోబు, నీవేమంటున్నావు? నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభం కంటే నా నీతి వలన నాకు కలిగిన లాభమేమిటి? అది నాకు ఏమి ప్రయోజనము అంటున్నావా? అంటే దేవుడు అన్యాయస్తుడని గదా నీ ఉద్దేశ్యం? నీ హేతుబుద్ధి పెడత్రోవ పట్టింది. 5వ వచనం, ఆకాశము వైపు నిదానించి చూడు, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడు. నీవు పాపము చేసినా ఆయనకు నీవేమైనా చేయగలిగావా? నీ అతిక్రమాలు విస్తరించినా ఆయనకు నీవేమైనా చేయగలిగావా? నీ ప్రవర్తన వల్ల దేవుడు ఎలా ప్రభావితుడవుతాడు? ఆయనకు నీ పట్ల జాలి, ప్రేమ అంతకు మించి మరేమీ కాదు. అబ్రహాము విషయం చూడండి. హాగరు అనే దాసిదాని విషయంలో అబ్రహాము పాపం చేశాడు. దాని ద్వారా ఎట్టి ఫలితం వచ్చిందో అందరికీ తెలుసు. నేటి వరకు మధ్యప్రాచ్యంలో అబ్రహాము చేసిన దాన్ని బట్టి సంఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. శారా సలహా విని ఈజిప్టు దాసీదాన్ని కూడినందుచేత శారా, అబ్రహాములిద్దరూ దీనికి నైతిక బాధ్యత వహించవలసి ఉంది. 4000 సంవత్సరాలు వారి చర్య ప్రపంచ చరిత్రపై దుష్ప్రభావం చూపెట్టింది. అందుకే మానవుడు పాపం చేస్తే దేవుడు బాధపడతాడు. 8వ వచనం, నీ వంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందుతుంది, నరులకే నీ నీతి ఫలము చెందుతుంది. మానవుడా, మనలో ప్రతి ఒక్కరము చెప్పే మాట, చేసే పని ఇతరులపై ఎలాంటి ఫలితం చూపుతుందో ఆలోచించండి. ఎలీహు చెప్పిన మాట అక్షరాల నిజం. ప్రతి ఒక్కడూ బోధకుడే, ఉపాధ్యాయుడే అయితే ఇతరులు ఏమి నేర్చుకుంటున్నారు అన్నదే సమస్య. అనేకులు బలాత్కారం చేయడం వలన జనులు కేకలు వేస్తారు. బలవంతుల భుజబలానికి భయపడి సహాయం కొరకు కేకలు వేస్తారు. అయితే రాత్రియందు కీర్తనలు పాడడానికి ప్రేరేపిస్తూ, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుతూ, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేస్తూ, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునేవారు ఎవ్వరూ లేరు. విశ్వాసులారా, వింటున్నారా? రాత్రియందు కీర్తనలు పాడడానికి మనలను ప్రేరేపించేవాడు దేవుడే. దేవుని యందే మనకు ఆనందం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మీ హృదయాలపై ఈ వచనాన్ని ముద్రించుకోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు.
ఆశీర్వాదము అనగా అర్థమేమిటి? ఆశీర్వాదం ఆనందాన్ని కలిగించేది, ఆనందాన్ని వృద్ధి చేసేది. అదే ఆశీర్వాదం అంటే. మోషే కొండపై నుండి దిగివచ్చినప్పుడు అతని ముఖచర్మం ప్రకాశించింది. దేవుడు మన పాపాలు క్షమించినప్పుడు, దేవుని కృప మనము అనుభవించినప్పుడు, దేవుని సహవాసంలో మనకు ఆనందం. అదే ఆశీర్వాదం. 1 యోహాను 1:4 మన సంతోషము అనగా ఆనందము పరిపూర్ణమవడానికి మేము ఈ సంగతులను రాస్తున్నాము. రాత్రియందు కీర్తనలు పాడడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. చెరసాలలో పౌలు శీలలు పాటలు పాడారు. అది అర్ధరాత్రి వేళ. ఎలీహు ఈ సత్యాన్ని నేర్చుకున్నాడు. గోత్రకర్తల కాలంలో రాత్రియందు ఆనందగీతాలు పాడుకునే కృప దేవుడు ఎలీహుకు అనుగ్రహించాడు. ఇతని ప్రసంగమే గోష్ఠీ సభకు ముగింపు. దేవుడు యోబుతో నేరుగా మాట్లాడబోతున్నాడు. ఒక పెద్ద గాలి తుఫాను రాబోతున్నది. తుఫానులో నుండి దేవుడు యోబుకు ఉపదేశించబోతున్నాడు. జీవితంలో పెను తుఫానులు చెలరేగినప్పుడు దేవుడు ప్రశాంతంగా మన ఆత్మలతో మాట్లాడతాడు. లోకమిచ్చేటట్లు కాదు, దేవుని శాంతి మనకు అనుగ్రహిస్తాడు. మనకు దేవునికి ఎట్టి పరిస్థితి అడ్డము రాకూడదు. ప్రియ శ్రోతలారా, ఈ అధ్యాయంలో దేవుడెంత గొప్పవాడో వర్ణించబడింది. దేవుని ఎదట ఎవరూ గొప్పవారు లేరు. యోబు తాను మనుష్యుల దృష్టిలో గొప్పవాణ్ణి అనుకోవచ్చు గాని దేవుని దృష్టిలో అతడు మానవ మాత్రుడే. అయితే దేవుడు యోబును ప్రేమించాడు. అందుకే దేవుడు పరలోకంలో సైతానుతో యోబు పక్షాన వాదించాడు. మరో మాట, దేవుడు మహోన్నతుడు. అయితే దేవుడు మనకు దూరస్థుడేమీ కాడు. ఆయనకు మనమంటే ఎంతో శ్రద్ధ. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఎఫెసీ పత్రిక 2:4 దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేత మనము రక్షించబడ్డాము. దేవుని కనికరం ఎంతో గొప్పది. కీర్తనలు 86:13 ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృపా కనికరములు అధికమైనవి. పాతాళపు అగాధము నుండి నా ప్రాణాన్ని తప్పించావు. అలాగే దేవుని దయాదాక్షిణ్యాలు ఎంతో గొప్పవి. 117 కీర్తన 2 యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వసనీయత నిరంతరము నిలుస్తున్నది. కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించండి. సర్వజనములారా, ఆయనను కొనియాడండి. విశ్వాసులారా, వింటున్నారా? దేవుడు మన కష్టాలు కడగండ్లు వెంటనే తొలగించకపోవచ్చు గాని ఆయన మనకు రాత్రివేళ ఆనందగీతాలు పాడగలిగే ఆత్మానందం ఇస్తాడు. కీర్తనలు 42:8 పగటివేళ యెహోవా తన కృప కలుగ ఆజ్ఞాపిస్తాడు. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తన, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటాయి. 77 కీర్తన 6 నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకం చేసుకుంటాను, నా హృదయమున ధ్యానించుకుంటాను. 119 కీర్తన 62 న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్ధరాత్రి వేళ నేను మేల్కొనేవాణ్ణి. ఇప్పుడు మనం యోబు గ్రంథం 36 అధ్యాయంలోకి వస్తున్నాము. ఎలీహు ఇంకా మాట్లాడుతున్నాడు. 1 కొంతసేపు నన్ను